డివిఎస్ గారు ప్లీజ్ కన్క్లూడ్. పోనీలేండి, కుసంపూడి గారు ఈ రకంగా అన్న వాళ్ళని ఆ స్వర్గంలో విహరింపజేశాడు కాసేపు అన్న. ఎటు అది అది జరిగేది కాదు. ఇక్కడ ఒకటి రిషి గారు, పాలసీ వర్సెస్ క్రైమ్. ఒక పాలసీ ఏ విధంగా అసలు సమాజాన్ని మారుస్తుంది, ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు, లింగాల ఆ ఒక్క మండలం తలసరి ఆదాయం విశాఖ కన్నా ఎక్కువ అంట. అంటే ఏంటి, 7,30,000 అంట. ఆ రోజు ఏది చంద్రబాబు టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా, సురేష్ ప్రభు కన్వీనర్ గా తెచ్చిన డ్రిప్ ఇరిగేషన్ ఇవాళ పండ్ల తోటల పాలిట అదొక ప్రాణం. దాన్ని పీకేసాడు, దాన్ని పిసికేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ ఎత్తేసాడు. అంటే ఒక పాలసీ ఎలా ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తుందంటే, ఐటీ పాలసీ ఒక నగరాన్నే నిర్మించిందండి, ఒక రాష్ట్రాన్నే ధనిక రాష్ట్రంగా చేసింది. సైబరాబాద్ నిర్మాణం ఐటీ పాలసీ. అంటే ఏ విధంగా ఇప్పుడు టెలికాం డీరెగ్యులేషన్ పాలసీ ఇవాళ అసలు వరల్డ్ గ్లోబల్ విలేజ్ గా మారిందంటే, సెల్ ఫోన్లు వచ్చాయంటే, అంటే ఎలా విధానాలు ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయి, ప్రమాణాలు పెంచుతాయి, దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. అది వదిలేశారు. సంపద సృష్టి వదిలేశారు. ఈ సంపద విధ్వంసం మీద పడ్డారు. మీరు పెట్టారు కాప్షన్, వికాసం వర్సెస్ విధ్వంసం అన్నారు. అదే అమరావతి వర్సెస్ మావిగన్. అమరావతి అంటే వికాసం, మావిగన్ అంటే విధ్వంసం అని మనం తీసుకున్నట్లయితే ప్రజల్లో ఇదే చర్చ. అవును, రావణ్ మీద నిజంగానే అంటే జరగాలి, ప్రజల్లో విపరీతంగా చర్చ జరగాలి, వాళ్ళ కన్క్లూజన్ కి రావాలి, చాలా ముందే రావాలి. ఒక ఎన్నికలకు ఏడాది ముందే రావాలి. లేదండి, ఇప్పుడు ట్రెస్ పాసర్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బైబిల్ చెప్పింది అదే, హద్దు మీరిన వారు శిక్షింపబడతారు. ఎస్, సో బీ విత్ పాజిటివ్, బీ పాజిటివ్ కాదు, బీ విత్ పాజిటివ్ పాలిటిక్స్ అండ్ కన్స్ట్రక్టివ్ గవర్నమెంట్, కన్స్ట్రక్టివ్ గవర్నెన్స్. డిస్ట్రక్టివ్ రాజకీయాలని దయచేసి అర్థం